జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక గొప్ప కారణం కోసం, సమాజ హితం కోసం, భావితరాల భవిష్యత్ కోసం చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు బెజవాడలో ధర్నా చౌక్లో చిన్నగానే ప్రారంభమై ఉండొచ్చు. ఖచ్చితంగా ఇది నేనైతే కోరుకుంటున్నాను బలంగా. ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సమాజ హితం కోసం ఇదొక దావానలంగా వ్యాపించాలని చెప్పని, ప్రజల ఆస్తిని పప్పు బెల్లాలకి అమ్మకం పెట్టబోతున్నటువంటి పాలకులకి బుద్ధి రావాలని చెప్పని, వెనక్కి వేయాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ వారికి నైతికంగా వారికి అండదండలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి వారికి మనస్ఫూర్తిగా బలపరుస్తూ, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. తప్పు నారా చంద్రబాబు నాయుడు గారిది కానీ కాదు, తప్పు మనదంటే ఈ రాష్ట్ర ప్రజలది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ రోజు తన బుద్ధిని దాచుకోలేదు. నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పదవిచ్యుతుణ్ణి చేసి పార్టీని లాక్కుని, ఆయన ఆస్తుల్ని లాక్కుని, కొడుకుల్ని కూతుల్ని ఆయనకి కాకుండా చేసి మానసికంగా కుంగదీసి మరణానికి కారణమైనటువంటి ఆయన చనిపోయి దినవవంగానే రామారావు గారు బొమ్మ పెట్టి దండలేసేటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు. ఇవాళ కాదు ఆయన ప్రజల ఆస్తుల్ని అమ్మటం. హనుమాన్ జంక్షన్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ అమ్మాడు. తెలంగాణలో లేదా చిత్తూరులో అనేక ప్రభుత్వ ఫ్యాక్టరీల్ని, ఆస్తుల్ని ఎక్కిన కాళ్ల పారాని ఆరకముందే ముఖ్యమంత్రిగా ఎక్కినప్పుడే రామారావుని పడదోసి అప్పటి నుంచి అమ్మటం బిగించేశాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు దాచుకోలా. ఆయన ఒక పుస్తకం రాశాడు, మనసులో మాట అని. ప్రభుత్వ ఉద్యోగులు పర్మనెంట్గా ఉండకూడదు, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేయకూడదు, చదువు అనేది గవర్నమెంట్ బాధ్యత కాదు, ప్రైవేటు వ్యక్తుల బాధ్యతే అని చెప్పి గొప్పగా స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి గొప్ప దార్శనికుడు, ముందు చూపు గలవాడు. ఈ సమాజంలో తను అనుకునేది ఒకటే, నారా చంద్రబాబు నాయుడు కానీ, లేదా అగ్రవర్ణాలు, తనతో కూడినటువంటి అగ్రవర్ణాలు కానీ, లేదా పెత్తందారులు కానీ, ఈ పేదలు, దళితులు, బహుజనులు, మైనార్టీలు చదువు నేర్చితే మా ఇళ్లల్లో పనివడి చేస్తాడు అనేటువంటి బూర్జువా మనస్తత్వం, ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఓడిన ప్రతిసారి మన ముందుకు వచ్చి తప్పు అయిపోయింది, తప్పులు చేశాను, నేను మారిపోయానని చెప్పడం, మనమే అతన్ని సరే సత్యాళ్ళే మారిపోయానంటున్నాడు కదా అని మళ్ళీ ఒకసారి ఓట్లు వేస్తున్నాం. ఇవాళ నాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, నేడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారిద్దరూ కూడా తండ్రి కొడుకులు నమ్మేది ఒకటే. ఎంతోమంది రాష్ట్రానికి 1950 చిల్లర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి పాలకులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, వ్యక్తులు అధికారాన్ని పొందుతారు, పార్టీలు మారుతున్నాయి. కానీ పేదవాడి ఇంట్లో పేదరికం, బహుజనుల ఇంట్లో కష్టాలు, ఆర్థిక కష్టాలు, ముఖ్యమంత్రి మారినంత మారినా వాళ్ళ ఇంట్లో కష్టాలు మారవు, వాళ్ళ స్థితిగతులు మారవు. పేదవాడింట్లో, బహుజనుల ఇంట్లో కష్టాలు మారాలన్నా, స్థితిగతులు మారాలన్నా కేవలం ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ కుటుంబంలో స్థితిగతులు మారుతాయి అనేది నమ్మేవాళ్ళు బలంగా. నాడు తండ్రి రాజశేఖర రెడ్డి అయితే నేడు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే పేదవాళ్ళు చదవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చదువుని బాధ్యతగా తీసుకుని ఉచితంగా చదువు నేర్పాలి అనేది సంకల్పంతో 100కి 100% అంటే 100కి 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఏర్పాటు చేసిన వాడు. కేవలం బహుజనులకే కాదు, మైనార్టీలకే కాదు, అగ్రవర్ణ పేదలకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని కొనసాగించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మన ఫ్యూడల్
నారా చంద్రబాబు నాయుడు వచ్చాడు. వాళ్ళు చూస్తున్నాం గడిచిన 15 మాసాల నుంచి ఏ కాలేజీలో 17 లక్షల మంది పేదలు, అగ్రవర్ణ పేదలు కానీ, బహుజనులు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళ చదువుకుంటాకి ఫీజు డబ్బులు కట్టడు. మాటలు చూస్తే కోటలు దాటుతాయి. విశాఖపట్నంలో గిన్నీస్ బుక్ రికార్డు కోసం యోగా మ్యాట్లకైన ఖర్చులో కొంతన్నా కడితే చదువు వాళ్ళ పేద పిల్లలకి కాలేజీలో ఫీజులు వచ్చాయి. విజయవాడలో గడిచిన 6 మాసాల క్రితమో 8 మాసాల క్రితమో ఒక 5,000 10,000 డ్రోన్లు అద్దెకి తెచ్చి డ్రోన్లు ఫెస్టివల్ అని చెప్పి చేసి ఎగరేశాడు. ఖర్చు అయిపోయింది 1,000 కోట్లు. ఎవరికి లాభం వచ్చిందయ్యా అంటే ఆ డ్రోన్లు కంపెనీ ఓనర్లైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చుట్టాలకి డబ్బు వచ్చింది తప్పితే ఈ పేదవాడికి మాత్రం చదువు అందని పరిస్థితి. ఇవాళ పేదల యొక్క తల్లిదండ్రులు తల తాకట్టు పెట్టో లేదా పరపతి తాకట్టు పెట్టో వాళ్ళని వాళ్ళు తాకట్టు పెట్టుకునో ఇవాళ అప్పులు తెచ్చి ఫీజులు కట్టే పరిస్థితులు. హాల్ టికెట్ రోజు టెన్షను. హాల్ టికెట్ ఇస్తాడో లేదో తెలీదు. మీ అమ్మ బాబుని పిలువు, డబ్బు కడితేనే హాల్ టికెట్ ఇస్తానంటున్నాడు. ఇవాళ ఏదో ఒకటి చేసి హాల్ టికెట్ ఇస్తే కొంత కట్టి పణం కట్టి హాల్ టికెట్ తెచ్చుకుంటే మళ్ళీ సర్టిఫికెట్ పాస్ అయితే సర్టిఫికెట్లు ఇవ్వడం, నెక్స్ట్ కోర్సుకి వెళ్తాక సర్టిఫికెట్లు ఇవ్వడం, మళ్ళీ డబ్బులు కట్టాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో 2 లక్షల మనందరినీ తాకట్టు పెట్టి సుమారుగా 2,25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడు ఈ డబ్బులు? ఎవరికి ఇచ్చాడు? పేదవాళ్ళ ఫీజులు కట్టడు. 6,500 7,000 కోట్ల రూపాయలు బహుజనులకి, మైనార్టీలకి, పేదలకి ఫీజు రీంబర్స్మెంట్ ఫీజు కట్టడు. మరి ఏం చేస్తున్నాడు అయ్యా? ఆరోగ్యశ్రీ బంద్ పెడతాడు, వైద్యం బాగు చేయించాడు, హాస్పిటల్స్కి డబ్బులు కట్టడు. ఎవరికి కడుతున్నాడు? 6 నెలల్లో సంక్రాంతి గోతులు ఉండవు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ రోజుకి ఎక్కడ గోతులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రోడ్లు. మరి ఏం చేస్తున్నాడు? అర్థం కాని పరిస్థితి. సంపద సృష్టిస్తానని చెప్పని వాళ్ళ తండ్రి కొడుకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఇవాళ అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనివాడే, ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు. సంవత్సరం 6 మాసాల్లో 5 కాలేజీల్ని పూర్తి చేసి పిల్లలను చేర్చుకునేటువంటి స్థితిని కల్పించాడు. మరొక 2 కాలేజీలు ఈ ఎలక్షన్ అయ్యేప్పటికీ పాడేరు, పులివెందుల 50 సీట్లతో 2 కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఆ 2 కాలేజీలకి సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఢిల్లీ నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంజూరు పత్రాలు పంపిస్తే నువ్వు ప్రమాణ స్వీకారం చేశాక ఏం చేసావా అంటే ఆ 50 సీట్లు మాకొద్దు, ఈ 50 సీట్లు మాకొద్దు, మా కాలేజీల్ని నడపలేమో, అమ్మకానికి పెడతామని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ